మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా జాతి నిర్మాణంలో తమ వంతు కృషి చేసేలా ప్రేరణ పొందుతున్నారు కోలా ఆనంద్. శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు మన్ కీ బాత్ ఎపిసోడ్ సిరీస్ 112వ కార్యక్రమాన్ని వీక్షించారు. నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి అనేక కీలక అంశాలపై ఈ సంచిక నందు ప్రసంగించారు. డ్రగ్స్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, జిల్లా సెక్రటరీ, అసెంబ్లీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా సభ్యులు ఎస్వి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్, పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్, ప్రధాన కార్యదర్శులు పుణ్యం ఢిల్లీ కుమార్, కోనేటి అయ్యప్ప, ఉపాధ్యక్షులు లింగబత్తిన గోపాల్, సీనియర్ నాయకులు జీవి అమర్నాథ్, అబ్బూరు పుల్లయ్య నాయుడు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కన్నా వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యరాజు, సజ్జల హరీష్, తానికొండ భరత్ కుమార్ నాయుడు, సూరా బిందు కుమార్, కోలా మురళి, అనిల్, తిరువీధుల రాజసింహ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య సిద్ధార్థులతో సంభాషణ మొదలు పెడుతున్నాను. వీరిద్దరూ పూనాలో ఉన్నారు. అందరికన్నా ముందు నేను వీరిద్దరితో మొదలు పెడతాను. ఒలింపియాడ్ జరిగే సమయంలో మీరు ఎలా అనుభూతి చెందారో అందరితో పంచుకోండి. నాకు లెక్కలంటే చాలా తక్కువ ఆసక్తి ఉండేది. 6వ తరగతిలో మాకు కొంచెం సూర్యోదయంలో ఏ వారం ఉంటుందో అదే సూర్యుడు 6 గంటల ఉదయిస్తాడు. आगे लोगों को बाल मित्र के रूप में काम करने की ट्रेनिंग दी जाए. ये बाल मित्र की बात का पूरा देश के अलग अलग प्रयासों की सरकार की खुशी है. जब आगे आपको जानकर खुशी 70% बात हमारे देश सोचिए 70% बात तभी तो हमारे देश के अलग अलग हिस्सों कई टाइगर सोची हमारे देश में वनक्षेत्र भी तेजी से बढ़ रहा है. मन की बात कार्यक्रम में आपसे यहाँ एक पेड़ माँ के नाम कार्यक्रम के दौरान अपने ढेर सारे सुझाव आप इस साल अपनी माईगॉव या नमो ऐप पर भी अपने सुझाव. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలందరితో కూడా మనసులో మాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అంటే ఇది ప్రత్యక్షంగా మరి ఏదైతే డీడీ ఛానల్ ఉందో దూరదర్శన్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇంకా కూడా యూట్యూబ్ ద్వారా కావచ్చు చూసే విధంగా, అంటే ఈ యొక్క దేశంలో ఎవరైతే నైపుణ్యత గల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి, అదే రకంగా ఈ 112వ మాసం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఇప్పటికి 112 మాసాలుగా మరి ఆఖరి ఆదివారం, ప్రతి మాసంలో ఆఖరి ఆదివారం ఏదైతే వస్తుందో ఆ ఆదివారం రోజు ఉదయం 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30-12 వరకు మన ఆంధ్ర భాష తెలుగులో కూడా అనువాద కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు చూస్తే ఆయన ఏదైతే మనం ప్రపంచ కప్ గెలిచామో T20 దాని గురించి ఆయన అభినందన తెలియజేసుకుంటూ, అదే రకంగా ఈ యొక్క ఆగస్టు 15న మనకి ఏదైతే స్వతంత్ర దినోత్సవం ఉందో ఆ రోజు మరి దానికి ముందు 3 రోజుల ముందు హర్ ఘర్ తిరంగా, అంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండాను ఎగిరేయాలి, ప్రతి ఒక్కరు కూడా దేశం యొక్క భక్తిని మన మనసులో చాటుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈరోజు అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు పారిస్లో ఒలింపిక్ జరుగుతూ ఉందో, ప్రారంభమవుతా ఉందో,
దానికి భారతదేశం నుంచి ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళందరూ కూడా వెళ్ళుండారో మన క్రీడాకారులందరూ కూడా వారందరూ కూడా మనం అందరం కూడా అభినందనలు తెలియజేసే విధంగా ఇంకా కూడా ప్రధానమంత్రి కూడా వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి మనం చూసాం మన్ కీ బాత్ ద్వారా. అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఒక దేశ ప్రధాని అంత ప్రపంచంలో పేరుగాంచిన ప్రధాని నరేంద్ర మోడీ గారు వారితో నైపుణ్యత చెందినటువంటి వ్యక్తులతో నేరుగా మాట్లాడే విధంగా మరి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఆ రోజుల్లో ప్రధానమంత్రిని చూస్తామా మనం దగ్గరికి పోతా అన్నట్టు కాకుండా మరి ప్రధానమంత్రి వాళ్ళతో నేరుగా మాట్లాడే నైపుణ్యత చెందినటువంటి వ్యక్తులతో మరి ఈరోజు మనం చూసాం టీవీ ద్వారా కూడా. మనం ఈరోజు ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు వాళ్ళందరినీ కూడా మాట్లాడిన పరిస్థితి. ఇంతకుముందు ఒలింపిక్లో పోయినటువంటి వ్యక్తులు కూడా వారందరినీ కూడా విజయం సాధించిన వ్యక్తులు అందరితో కూడా మాట్లాడి మరి ఈరోజు ఏదైతే భారత్ ఎల్లున్నది ఒలింపిక్స్కి జట్టు నుంచి ప్రతి ఒక్కరు కూడా వారు శుభాకాంక్షలు తెలియజేసి అదేవిధంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యాలయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఈరోజు మన్ కీ బాత్ 112వ ఎపిసోడ్ని తిలకించడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పీడిస్తున్న నార్కోటిక్ డ్రగ్స్ మీద మాట్లాడడం జరిగినది. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు ఈ మత్తులో ఊగుతూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై, విద్యార్థుల జీవితాలపై, కుటుంబాలపై అనేకమైన పెను దుష్ప్రభావాలను చూపడం కాబట్టి దీని మీద నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చాడు. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని నార్కోటిక్ డ్రగ్స్ నుంచి, మత్తు మందుల నుంచి దూరం చేయాలని చెప్పి ఆయన పిలిపించాడు. కాబట్టి కుటుంబ సభ్యులకు అందరికీ మనం కోరుకుంటున్నది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం మన పిల్లలు ఏం చేస్తున్నారు వీటి మీద అందరూ గమనించవలసిందిగా, అదేవిధంగా వాళ్ళు ఏదైతే మత్తు మందుల వైపు అడుగుదాడుల్లో ఏదైనా వెళ్తుంటే మనం జాగ్రత్త పడి వాటిని జాగ్రత్తగా ఉంచాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మందుల షాపుల్లో వాళ్ళకు కూడా ఆయన సూచన చేయడింది. దయచేసి ఎవరు కూడా నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించి ఎవరు కూడా మీరు ఎవరికి అమ్మడం కానీ చేయకూడదని సూచించడం జరిగింది. కాబట్టి మెడికల్ వాళ్ళ తరపున, మా తరపున మేమందరం కూడా ఆ బాధ్యతను స్వీకరిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం.